వారిలో తెలుగు రాష్ట్రాల వారిద్దరే. ఏపీ నుంచి టాపర్గా సాయి మనోజ్ఞ గుత్తికొండ. తొలి విడత పేపర్ 1 ఫలితాలు విడుదల. గత ఏడాది తొలి విడతలో 100% సాధించిన 20 మందిలో 10 మంది తెలుగువారే. జేఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి కొంత వెనకబడ్డారు. దేశవ్యాప్తంగా 100% సాధించిన 14 మంది విద్యార్థులు ఏపీ తెలంగాణ నుంచి ఇద్దరే ఉండడం గమనార్హం. వారిలో ఒకరు గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ కాగా మరొకరు హైదరాబాద్కి చెందిన బణిబ్రత మాజీ. అయితే అమ్మాయిల్లో సాయి మనోజ్ఞ టాపర్గా నిలవడం విశేషం. 100% సాధించినటువంటి వారిలో అత్యధికంగా ఈసారి రాజస్థాన్ నుంచి 5 ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు 2025-26 విద్యా సంస్థలు బీటెక్ కోర్సులో చేరేందుకు జనవరి 22, 23, 24, 28, 29 తేదీలు అవకాశం లభించనున్న నేపథ్యంలో ఇది కీలకమైనటువంటి అడుగు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పటిదాకా కార్పొరేట్ విద్యా సంస్థలు మన రాష్ట్రంలో ఒక వెలిగినాయి. ఎట్లాగూ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కోర్సులు నడవటం వల్ల ఈవెన్ విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో కూడా అక్కడ ఇక్కడ ఏపీ ఎంసెట్, అక్కడ తెలంగాణ ఎంసెట్ ఇట్లా పెట్టడం వల్ల ఇక్కడ మేనేజ్ చేయగలుగుతున్నారు. కానీ పైన స్థాయిలో మేనేజ్ అసాధ్యం. జాతీయ స్థాయిలోకి వస్తే అసలు సమస్య ఎదురవుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఇక్కడ కదా మనం నిరూపించుకోవాల్సింది. దేశవ్యాప్త పోటీల్లో చివరికి ఒకళ్ళిద్దరు మాత్రమే సాధించారంటే అదే కనుక మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 1-1-1 టాప్ 10లో మాయే 100 ర్యాంకులు, టాప్ 100లో మాయే 200 ర్యాంకులు ఇట్లాంటివి పెట్టుకొచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు ఏ పేపర్లోను ఏ టీవీలోనూ కూడా. ఎందుకని అంటే అసలు విషయం ఇది. దాన్ని బట్టి మన నాలెడ్జ్ లెవెల్స్ ఏ విధంగా మన విద్యా సంస్థలు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఇప్పుడు అది మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.